రాయదుర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి చిన్నపయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం పోలీసు కట్టుదిట్ట నడుమ ప్రారంభం కావడం జరిగింది. మొదటి రోజే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నపయ్య నామినేషన్ దాఖలు పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో ప్రజలు విసుగు చెందారన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఈసారి రాయదుర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రాయదుర్గం ప్రజలు ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో రెండు పార్టీలు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి, మన తాలూకాకి డెవలప్మెంట్స్, బడుగు బలహీన వర్గాలకు మరియు అన్ని విధాలుగా సహకరించక ఈరోజు కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సందేశంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 9 పథకాలని ఈరోజు అమలు చేసింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తూ, దాంతోపాటు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, యువకులకు ఉపాధి కూడా దొరుకుతుందనే కాన్సెప్ట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు కనీసం నెలకు 8,330 రూపాయల ప్రకారంగా సంవత్సరానికి ₹1,00,000, అదే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు, అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ, వికలాంగులకు 6,000 రూపాయల పింఛను, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రతి మనిషికి ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉంది. రోజుల్లో రాయదుర్గం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ఈరోజు మీకు తెలియజేస్తాను.